मालासुधाकुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। మనందరం పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో అనాది కాలంగా సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్ళ పరంపరలో పుట్టాము. ఇది మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్య విశేషం వల్ల మనకి లభించినటువంటి గొప్ప అవకాశం. ఈ భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశం. ఇక్కడ భగవంతుడే స్వయం అవతరించి దుష్ట శిక్షణని శిష్ట పరిపాలనను చేసి ధర్మోద్ధరణ చేసి తన అనేక మహిమలను లీలలను చూపించి ఈ దేశంలో సంచరించి ఈ భూమిని మరింత పవిత్రం చేశాడు. అదే రకంగా ఎంతోమంది మహర్షులు, జ్ఞానులు, మహాపురుషులు ఈ దేశంలో జన్మించి లౌకికమైన భోగాలన్నిటినీ పరిత్యజించి అత్యంత కఠినమైనటువంటి తపస్సులను ఆచరించి ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆ ఈశ్వరానుగ్రహ ప్రభావంతో అలౌకికమైనటువంటి అతీంద్రియమైనటువంటి వస్తువులను కూడా తెలుసుకోగలిగేటటువంటి దివ్యమైన బుద్ధిశక్తిని పొంది తాము ముందు ఆ తత్వముల యొక్క సాక్షాత్కారం చేసుకొని ఆ అలౌకికమైనటువంటి విషయాలన్నిటినీ కూడా తర్వాత తరం వారికి మనందరికీ తెలియజేయడం కోసం పరమ ప్రమాణమైనటువంటి వేదములని ఆధారంగా చేసుకొని అనేక విధమైనటువంటి గ్రంథములను రచించి మనందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశం చేశారు. అటువంటి మహాత్ముల విషయంలో సదాకాలం కృతజ్ఞతతో ఉండడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. సామాన్యంగా ప్రపంచంలో కొంతమందికి కాస్త వివేకం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు సహజంగా ఉద్భవిస్తూ ఉంటాయి. అవేమిటి అనంటే, ఈ ప్రపంచము ఎందుకింత విచిత్రంగా ఉన్నది? ఈ విచిత్రమైనటువంటి ప్రపంచం ఎలా ఉద్భవించింది? అదే స్వయంగా ఉద్భవించిందా, లేకపోతే దీన్ని సృష్టి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక వ్యక్తి దీన్ని సృష్టించారు, ఎవరో ఒకరు అనే పక్షంలో ఆ సృష్టి చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎటువంటి వాడు? ఆయన ఎలా దీన్ని సృష్టి చేశాడు? దేని సహకారంతో దీన్ని సృష్టి చేశాడు? అదే రకంగా మనిషికి సుఖదుఖాల విషయంలో ఉన్నటువంటి తారతమ్యానికి కారణం ఏమిటి? ధర్మాధర్మముల యొక్క గతి ఏమిటి? మనిషి దుఃఖాలన్నిటి నుంచి విముక్తుడై శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలంటే దానికోసం ఏం చెయ్యాలి? ప్రతి జీవుడు తన శరీరాన్ని
ఏదో ఒకరోజు వదిలిపెట్టాలి. ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవులు ఎక్కడికి వెళుతూ ఉన్నారు, అదే రకంగా శరీరాన్ని పొందేటప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఇత్యాది అనేక విధమైనటువంటి ప్రశ్నలు వివేకవంతులకి సహజంగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఇవి సామాన్యమైనటువంటి ప్రశ్నలు కావు. వీటన్నిటికీ కూడా సమాధానాలని కేవలం మన యొక్క బుద్ధిశక్తితో తర్కాలతో తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటిది విషయం. కాబట్టి ఈ ప్రశ్నల యొక్క సమాధానములని మనం తెలుసుకోవాలంటే మన పూర్వజులైనటువంటి మహర్షులు ఏ వేదములనైతే ఆధారంగా చేసుకొని అనేక గ్రంథములను రచించారో ఆ గ్రంథములని, వాట్లకు మూలములైనటువంటి వేదములని ఆశ్రయించాలి. ఆ వేదములని, ఆ శాస్త్రములని అధ్యయనం చేసినటువంటి గురువుని ఆశ్రయించి వారి ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానములని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రశ్నలకి సమాధానములను తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని, ఇటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించింది ఈ ప్రశ్నలకు సమాధానములని తెలుసుకొని ఈ సంసార సాగరం నుంచి బయటపడడం కోసమే. వేరే ఏ ప్రాణిలోనూ లేనటువంటి గొప్ప శక్తి మనిషిలో ఉన్నది. అదే ధర్మాచరణను చేసి తన యొక్క వివేకంతో ఇటువంటి అలౌకికమైనటువంటి విషయాలను గురువు మూలకంగా తెలుసుకొని తద్వారా ఈ సంసార సాగరం నుంచి బయటపడడం. ఇటువంటి ఒక సామర్థ్యం మనిషికి మాత్రమే ఉన్నది, వేరే ఏ ప్రాణికి ఇటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఈ సామర్థ్యాన్ని మనం ఇటువంటి ప్రశ్నల యొక్క సమాధానములను తెలుసుకోవడానికి ఉపయోగించినప్పుడు అప్పుడు ఇది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలకు మనం తప్పకుండా సమాధానములను వెతుక్కోవాలి, సమాధానములను తెలుసుకోవడం ఇది అత్యంత ఆవశ్యకం. అందుకోసం వేదశాస్త్రములని, అలాగే వేదశాస్త్రజ్ఞులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సద్గురువుని ఆశ్రయించడం అనేది కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మన పూర్వజులైనటువంటి మహర్షులు ఈ విషయాలకు, ఈ ప్రశ్నలకు సమాధానములను తెలపడం కోసం అనేక గ్రంథాలను రచించారు. వాట్లనే దర్శనములు అని అంటారు. షడ్ దర్శనాలు అత్యంత ప్రసిద్ధమైనటువంటి దర్శనాలు ఆస్తిక దర్శనాలు. అవే వైశేషికం, న్యాయం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం అని 6 దర్శనాలు. ఈ 6 దర్శనాల్లో మన పూర్వజులైనటువంటి మహర్షులు ఒక సోపాన క్రమంలో ఈ విషయాలన్నిటికీ కూడా మనకి సమాధానాలను చెప్పారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 6 దర్శనాల్లో ప్రముఖము, ప్రధానము అయినటువంటి దర్శనం వేదాంత దర్శనం, 6వదైనటువంటి వేదాంత దర్శనం. మిగతా 5 దర్శనాలు ఈ వేదాంత దర్శనానికి ఉపకారకములు. ఉపకారకములు అనంటే వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాలను, అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః మొదలై ఇత్యాది విషయాలను తెలుసుకోవాలంటే దానికి మన మనస్సు పరిపక్వమై ఉండాలి. అటువంటి పరిపక్వత మన మనస్సుకి రావాలి అనంటే ముందు మిగతా దర్శనాలను చక్కగా అధ్యయనం చెయ్యాలి. ఆ దర్శనాల్లో చెప్పినటువంటి విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మిగతా దర్శనాలు మనకి సహకారం చేస్తాయి. ఉదాహరణకి వేదాంతంలో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఆత్మదర్శనం, బ్రహ్మవిచారం చేసి మన యొక్క మూలమైనటువంటి ఆత్మని తెలుసుకోవాలి. జీవుడు యొక్క మూలభూతమైనటువంటి ఆత్మ ఏమిటి,
ఎటువంటిది? దేన్ని జీవుడు ప్రస్తుతం ఆత్మ అని భ్రమిస్తూ ఉన్నాడు? వస్తుతః అది ఆత్మ కాదు. వస్తుతః ఆత్మ అనేది ఏమిటి అనేదాన్ని తెలుసుకోవాలి. జీవుడు ప్రపంచంలో అన్ని పదార్థాల యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అనంటే, ఏదైనా ఒక పదార్థం యొక్క మూలాన్ని మనం తెలుసుకున్నామంటే తర్వాత ఆ పదార్థాన్ని తెలుసుకోవడంలో మనకి అత్యంత సౌలభ్యం ఏర్పడుతుంది. అత్యంత సులభంగా మిగతా పదార్థాన్ని మనం తెలుసుకోవచ్చు. మూలాన్ని కనుక మనం సరిగ్గా తెలుసుకుంటే మిగతా మొత్తం మిగతా విషయాలన్నింటినీ మనం సులభంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మూలాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనిషి అనేక పదార్థాల యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రయత్నంలో తన మూలాన్ని తాను తెలుసుకోవడం మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి వాస్తవంగా తెలుసుకోవాల్సినటువంటిది తన మూలాన్ని. అటువంటి మన యొక్క మూలాన్ని మనకు తెలియజేసేటటువంటిది ఈ వేదాంత దర్శనం. అందుకోసం ఆత్మవిచారం చెయ్యాలి. అందుకోసమే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే ముందు ఆత్మని గురుముఖతః శ్రవణం చెయ్యాలి, తదనంతరం మననం చెయ్యాలి, తదనంతరం నిధిధ్యాసనం చెయ్యాలి అని శాస్త్రం దానికి ఒక క్రమాన్ని శాస్త్రం చెప్పింది. ఇక్కడ వేదములను ఆధారముగా చేసుకొని గురువు మనకి ఉపదేశించినటువంటి ఆత్మతత్వాన్ని మొట్టమొదట శ్రవణం చెయ్యాలి. తదనంతరం ఆ విషయానికి అనుకూలమైనటువంటి తర్కాలను ఉపయోగించి, వేదోక్తమైనటువంటి అర్థములకి అనుకూలమైనటువంటి తర్కములను ఉపయోగించి ఆ వేదోక్తార్థాన్ని దృఢంగా తెలుసుకోవాలి. తర్కములని వేదార్థాన్ని తెలుసుకోవడానికి ఉపయోగం చెయ్యాలి. శృతిమతస్తర్కోనుసంధీయతాం అని శంకర భగవత్పాదాచార్యులు వారు సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క తర్కములని వేదముల్లో చెప్పబడినటువంటి అర్థాలను తెలుసుకోవడం కోసం ఉపయోగం చెయ్యాలి. అటువంటి తర్కములని మనం తెలుసుకోవాలంటే దానికోసం తర్కశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. తర్కశాస్త్రం ఈ ఆత్మవిచారం చేసేటప్పుడు మనకి కావలసినటువంటి అంటే మననం శ్రవణ అనంతరం మననం చెయ్యాలి. అటువంటి మననం చేసేటప్పుడు దానికి అనుకూలమైనటువంటి తర్కాలని ఆ తర్కశాస్త్రం మనకు అందిస్తూ ఉన్నది. అదే రకంగా సాంఖ్యదర్శనంలో సత్కార్యవాదం, నిత్య చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ, అసంగమైనటువంటి ఆత్మ మొదలైనటువంటి విషయాలను చెప్పారు. ఆ విషయాల్ని ఆ శాస్త్రం మనకు అందిస్తూ ఉన్నది. అదే రకంగా యోగ దర్శనం, శ్రవణం మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చెయ్యాలి. ఆ నిధిధ్యాసనానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ అష్టాంగ యోగములని యోగ దర్శనం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదే రకంగా వేదాంత విచారం చెయ్యాలి అనంటే దానికి అత్యంత ఆవశ్యకంగా కావలసినటువంటిది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి రావాలి అనంటే కర్మలను ఆచరణ చెయ్యాలి. కర్మాచరణ ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాలను పూర్వమీమాంసా దర్శనం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఆ దర్శనంలో చెప్పబడినటువంటి కర్మలని చిత్తశుద్ధి వచ్చేంత వరకు నిష్కామముగా అనుష్ఠానం చేసి తదనంతరం ఆ కర్మలను త్యజించి తదనంతరం బ్రహ్మవిచారం చెయ్యాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతి. కాబట్టి దర్శనములలో వేదాంత దర్శనం అత్యంత ప్రముఖమైనటువంటి దర్శనం. మిగతా దర్శనాలన్నీ కూడా ఈ వేదాంత దర్శనానికి ఉపకారకములు. ఆ దర్శనముల యొక్క సహాయంతో వేదాంత దర్శనంలో చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మన పూర్వజులైనటువంటి మహర్షులు ఈ షడ్దర్శనములను రచించి ఈ దర్శనాలలో మనకి ఈ అన్ని విధమైనటువంటి ప్రశ్నలకు సమాధానములను చెప్పారు. ఈ సమస్త ప్రపంచంలో ఇటువంటి గంభీరమైనటువంటి ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోవాలంటే దానికి సాధనమైనటువంటి గ్రంథములు మన వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి గ్రంథములు. అందువల్లనే ఇటువంటి అలౌకిక జ్ఞాన సంపత్తి మన దేశంలో ఉంది. కాబట్టే ఈ సమస్త ప్రపంచంలో మన దేశం అత్యంత విశిష్టమైనటువంటి దేశంగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి ఇటువంటి దేశంలో
జన్మను పొందడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి భాగ్య విశేషం వల్ల మనకి లభిస్తూ ఉన్నది. ఈ దేశంలో ఇప్పుడు ఆరంభంలో చెప్పినట్టుగా అనేక మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు అవతారం చేశారు. సాక్షాత్తు భగవంతుడు ఈ దేశంలో అవతరించి ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు. ఈ కలియుగంలో 12 శతమానములకు పూర్వం పరమేశ్వరుడు జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క రూపంలో ఈ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటటువంటి అగ్రహారంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతుల యొక్క పుత్రుడిగా అవతరించి బాల్యంలోనే తమ 8వ వయస్సులోనే సకల వేదములను అధ్యయనం చేసి 12వ వయస్సులోనే అన్ని శాస్త్రాల యొక్క అధ్యయనాన్ని సమాప్తి చేశారు. అదే రకంగా నర్మదా నదీ తీరంలో జగద్గురు శ్రీ గోవింద భగవత్ పూజ్యపాదాచార్యుల వారి యొక్క సన్నిధిలో సన్యాస స్వీకారం చేసి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రస్థానత్రయం అని ప్రసిద్ధమైనటువంటి దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మరియు భగవద్గీతకు విశేషమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రతిపాదకములైనటువంటి అద్భుతమైన భాష్యములని రచించి పరమానుగ్రహం చేశారు ఈ లోకానికి. అదే రకంగా వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలని ఏ సిద్ధాంతాన్నైతే భాష్యములో అత్యంత గంభీరమైనటువంటి శైలిలో ప్రతిపాదన చేశారో అదే సిద్ధాంతాన్ని ఈ ప్రకరణ గ్రంథాల్లో కాస్త సరళంగా మధ్యమాధికారులను అనుగ్రహించడం కోసం శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు ఈ గ్రంథం.